డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేసుకొని అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రీసెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఆ ప్రీసెట్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకుందాం. మనకు ఓపెన్ చేసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి. దానికి ఓపెన్ చేసుకున్న వెంటనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి ఈ విధంగా వస్తుంది. దీని అంతా స్కిప్ చేద్దాం. దాని తర్వాత ఏమంటే ఈ ఫాంట్స్ అంతా మనమైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మనమైతే చాలాసార్లు అయితే ఇచ్చాము ఈ ఫాంట్ అనేది. మీకు ఆల్రెడీ తెలిసిందే. ఈ ఫాంట్ అయితే నార్మల్గానే అయితే ప్రతి దాంట్లో అయితే ఇస్తున్నాను. ఇక చూడండి ఫాంట్ ఎలా పెట్టుకోవాలనేసి నేను చెప్తున్నాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే నేను మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు నేను గ్రూప్లోకి మాత్రం వెళ్ళాను. మీకు ఫాంట్ నేమ్ చూపించడానికి వెళ్ళిపోయాను. ఇక చూడండి ఇక్కడైతే టెక్స్ట్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్మల్ టెక్స్ట్. ఈ నార్మల్ టెక్స్ట్ ఎలా అంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయడం అయితే మనకి టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తామంటే కొంచెం మూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇదైతే మనకైతే టెక్స్ట్ అలాగా. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే గ్రూప్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ గ్రూప్ 1 అని చెప్పేసి ఉంది. గ్రూప్ 1 మీద క్లిక్ చేసామంటే ఎడిట్ గ్రూప్ అని చెప్పేసి అయితే కింద అయితే చూపిస్తూ ఉంటుంది ఆప్షన్ అయితే. దాని మీద అయితే క్లిక్ చేసుకుందాం. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన ఉండేది టెక్స్ట్. ఇప్పుడు మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. నేను ఇక స్టే వెంటర్ అని చెప్పేసి అయితే చాలాసార్లు అయితే ఇచ్చాను ఈ ఫాంట్ అనేది. మీకు మళ్ళీ అయితే ఇస్తాను. ఈ స్టే వెంటర్ అనే ఫాంట్ అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి వి వాల్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేయండి. వి వాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకున్నామంటే మనకి ఎక్కడైతే చూపిస్తూ ఉంటుంది ఎక్కడైతే ఫాంట్స్ ఉంటాయని చెప్పేసి డౌన్లోడ్స్లో అయితే. ఆ విధంగా అయితే మీరైతే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకునేయండి. ఇంపోర్ట్ చేసుకునేసిన తర్వాత అయితే మనకైతే కిందకైతే వచ్చేస్తుంది. ఆ ఫాంట్ అనేది మనకైతే ఇక్కడ చూపిస్తుంది చూడండి. నేను స్టే వెంటర్ అని చెప్పేసి ఎన్ని అయితే ఉన్నాయో మనకి ఇన్ని ఫాంట్స్ అయితే వచ్చాయి. బట్ నేనైతే అంటే డిఫరెంట్ టైప్స్లో అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆ టైప్లో అంటే అన్నీ అయితే వచ్చాయి. మీరు జస్ట్ ఒకటే అయితే ఇంపోర్ట్ చేసుకొని నేను ఈ ఫాంట్ అయితే మేము టెలిగ్రామ్లో అయితే డెఫినెట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారంటే మీరైతే ఈ విధంగా చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఒకే ఫాంట్ చేంజ్ చేసుకున్నారంటే మీకైతే టోటల్ అన్ని ఫాంట్స్కి అయితే వచ్చేస్తుంది. ఇక చూడండి టోటల్ అన్ని ఫాంట్స్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ డీకే ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఉంటుంది. గ్రూప్ 8 మీద క్లిక్ చేసుకుంటే ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డీకే ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డీకే ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసుకొని దీని అయితే రిమూవ్ చేసి మీ నేమ్ ఏదైతే ఉందో అదైతే పెట్టుకోండి. ఇక చూడండి మళ్ళీ నేను డీకే ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టేశాను. అక్కడ మీరు ఏది పెట్టాలనుకుంటే అదైతే పెట్టండి. దాని తర్వాత ఇక్కడ ఓకే సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి టోటల్ అన్నీ వచ్చాయా లేదా చెక్ చేసుకొని ఇక లాస్ట్లో లైక్ సపోర్ట్ అని చెప్పేసి అయితే డీకే ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టాను. ఇక్కడ మీరైతే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. గ్రూప్ 15 అలానే గ్రూప్ 15 అయితే రెండు అయితే ఉంటాయి. ఒక గ్రూప్ 15 అయితే వదిలేయండి. ఈ గ్రూప్ 15 మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఫాంట్ నచ్చకపోతే ఏం చేస్తారంటే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మీరైతే ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోవచ్చు. నేను పెట్టిన ఫాంటే పెట్టాల్సిన రూల్ ఏం లేదు. నేను ఇవి థండర్ కింగ్డమ్ అని చెప్పేసి అయితే పెట్టాను. ఈ విధంగా అయితే మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కసారి కింద మార్చారంటే పైన మార్చాల్సి అయితే ఉంటుంది. దీన్ని మనం సేమ్ ఫాంట్ అయితే పెట్టుకునేద్దాం. ఇక చూడండి ఇప్పుడైతే మన పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఈ ఫాంట్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. మీకు కావాలని చెప్తారంటే మీరు కామెంట్ చేస్తారంటే నేను ఈ ఫాంట్ అయితే ఇస్తాను. దాని తర్వాత ఏమంటే ఇక్కడ చూడండి గ్రూప్ మీద అయితే ఫస్ట్ గ్రూప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్రూప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి అయితే వెళ్దాం. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక చూడండి మనమైతే కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తారంటే మనకైతే పిన్స్ అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ పిన్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా పిన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోవండి. మీకు ఎక్కడైతే ఫొటోస్ అయితే ఉంటాయో అక్కడ వరకు అయితే వెళ్ళిపోవండి. మనమైతే ఒక ఫోటో అయితే సింపుల్గా ఒక ఫోటో అయితే తీసుకుందాం. మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే మీరు తీసుకోండి. నేనైతే ఒక సింపుల్ ఫోటో అయితే ఒకటైతే తీసుకుంటున్నాను. ఇంకా చూడండి ఎవరి ఫోటో తీసుకుందాము. ఈ ఫోటో అయితే తీసుకుంటున్నా. ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకున్నా. ఇలా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఫోటోనే లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకున్నా. దాని తర్వాత గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయో కింద ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే డ్రాగ్ చేసుకునేస్తున్నా కిందకి. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక చూడండి ఇంకా గ్రూప్స్ ఇంకా చాలా కింద ఉన్నాయి. ఇక్కడైతే గ్రూప్ 1 దగ్గర అయితే పెట్టుకునేసాను. ఇప్పుడు చూడండి మనకైతే గ్రూప్ 1 దగ్గర ఎలా వస్తుందో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో మీద అయితే క్లిక్ చేసుకుందాం. ఎఫెక్ట్లోకి అయితే వెళ్దాం. యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ సాచురేషన్ అని చెప్పేసి అయితే వస్తుంది. మనమైతే సెర్చ్ చేసామంటే ఈ విధంగా మీరు సెర్చ్లో వెళ్ళేసి సాచురేషన్ అని చెప్పేసి క్లిక్ చేయండి.
సాచురేషన్ అనేసి అయితే వస్తుంది. దాన్ని మనం ఏం చేయాలంటే సాచురేషన్ అనేది 0 అయితే చేసుకోవాలి. స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ సాచురేషన్ అనేది 0 చేసుకుందాం. మీకు కలర్ దాంట్లో కావాలనుకుంటే మీరు పెంచుకోవచ్చు. మీకు కలర్ వద్దనుకుంటే మీరైతే 0 చేసుకునేయండి. 0 చేసుకునేసిన తర్వాత ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే సాచురేషన్ తగ్గించుకోకపోవడమే బెటర్. ఎందుకంటే బాగుంటుంది సాచురేషన్ ఇలానే పెడితే. కాబట్టి నేనైతే సాచురేషన్ అయితే ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే పెట్టుకొని, నచ్చకపోతే వదిలేయండి. నేను కొంచెం అయితే సాచురేషన్ అయితే పెంచుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్లోకి వెళ్ళేసి మీరు ఏదైనా వేవ్ వైపు ఇలాంటి వైపు ఏదైనా పెట్టుకోవాలంటే వైపు అయితే పెట్టుకోండి. ఇక చూడండి నేను వేవ్ వైపు అయితే పెట్టుకుంటున్నా. దాని మీద అయితే క్లిక్ చేస్తున్నా. దీంట్లో స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేద్దాం. స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లైట్గా అయితే పెట్టుకుందాం. దాని అయితే మనకైతే వైపు అయ్యేలాగా అయితే దీంట్లో చాలా అయితే ఇక చూడండి మనకి ఎంత ఎక్కువైందో. ఈ వేవ్ వైపులోకి అయితే వెళ్ళండి. ఈ వేవ్ వైపులోకి ఒకసారి అయితే క్లిక్ చేద్దామనండి. ఈ వేవ్ వైపులోకి వెళ్ళేసి మనకైతే టోటల్ అన్నీ అయితే ఎక్కువైపోయాయి. మనమైతే టోటల్ అన్నీ ఎక్కువ ఏం తీసుకోకూడదు. జస్ట్ మనమైతే కొంచెం మాత్రమే తీసుకోవాలి. ప్రతి ఒక్కటైతే మనమైతే పర్సంటేజెస్ అయితే తగ్గించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంక చూడండి ప్రతి ఒక్కటైతే తగ్గించుకునేయండి. ఒకవేళ మీకు స్పేసింగ్ ఇవేవి అవసరం లేదంటే మీరైతే నార్మల్గా అయితే పెట్టుకోండి. మీకు ఏదైనా వేవ్ వైపు కావాలనుకుంటే మార్చుకోండి. జస్ట్ మనకి ఈ విధంగా చేయడానికి మాత్రమే ఫోటో అయితే. మీకు అది వద్దనుకుంటే మీరు ఇక్కడ డిలీట్ చేసేయండి. జస్ట్ సాచురేషన్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఏదైనా మూవ్ ఆప్షన్ ఏదైనా ఉంటే ఆ మూవ్లో ఇందులో మనం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకోండి, లేదా మీరు అలానే ఉంచేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన రేషియోలో ఎక్స్పోర్ట్ సంబంధం క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రేషియోలో ఇందులో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.